ఎక్సైట్మెంట్ ఏంటంటే ట్రావెల్స్ బస్సులో ఫస్ట్ టైం నేను హైదరాబాద్ నుంచి ఇటైతే ట్రావెల్ చేస్తున్నాను నేను. మనం ట్రావెల్ చేసే బస్సు ఇది. డిన్నర్ కోసం అయితే ఇప్పుడు బస్ ఆఫీరు. ఇది హెల్తీ ఫుడ్ కోర్ట్ అంట. సో అది కానీ వాష్రూమ్స్ అయితే నీట్గా లేవు. హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కరుణా సాగర్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనది బస్ జర్నీ హైదరాబాద్ టు షిమోగా అయితే బస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. షిమోగా అనే లొకేషన్కి అయితే వెళ్తున్నా. అప్పుడు ఆడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసుకుంటానికి. సో దానికోసం అని చెప్పి వెళ్తున్నా. అంటే కొన్ని ఆడికి వెళ్ళిన తర్వాత చెప్తా మీకు ఏ విధంగా ఉంటుంది ఏందనేది. కాకపోతే ఏంటంటే ఒక ఎక్సైట్మెంట్ ఏంటంటే ట్రావెల్స్ బస్లో ఫస్ట్ టైం నేను హైదరాబాద్ నుంచి ఇటైతే ట్రావెల్ చేస్తున్నాను నేను. మన ఎక్కడికైనా కానీ ఇప్పుడు మామూలుగా ఇప్పటి వరకు అయితే ఎట్లా అంటే ఇది మన ఆర్టీసీ బస్సులలోనే ట్రావెల్ చేసిన, అది కూడా 2 to 3 hours ట్రావెల్ చేసిన అనమాట. అంతకంటే ఎక్కువ ట్రావెల్ చేయలేదు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ జర్నీ. సో అట్లా అదొక కొద్దిగా ఎక్సైట్మెంట్ ఉంది. సో ఇది నా ఫస్ట్ జర్నీ, ఇది బస్లో, ప్రైవేట్ ట్రావెల్స్ బస్లో. సో బస్ మాత్రం సూపర్ ఉంది, బస్ అయితే బాగుంది. ఇది మనం ట్రావెల్ చేసే బస్ ఇది. ఇక్కడ చాలా బస్సులు ఉన్నాయి, మన గోవాకి కూడా ఉన్నాయి, నుంచి గోవాకి, బెంగళూరుకి, ఇట్లా వేరే వేరే డిఫరెంట్ లొకేషన్స్కి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు వరకు అయితే హారిబుల్. నేను అమీర్పేట్ నుంచి స్టార్ట్ అయినా మన ఈ పికప్ వ్యాన్లో. పికప్ వ్యాన్లో బేగంపేట నుంచి మళ్ళీ సికింద్రాబాద్ రాణిగంజ్ పోయి సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మళ్ళీ ఇటు తీసుకొని వచ్చిండు అనమాట. యాక్చువల్గా మనం 5:20కి అక్కడి నుంచి బయలుదేరితే ఇప్పుడు 7 అయింది ఇక్కడికి వచ్చేసరికి. సో ఇక్కడ నుంచి మన బస్సు కూడా బయలుదేరింది, నా బస్సు అయితే. కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఏసీ అయితే బాగానే ఉంది, ఏసీ అయితే ఫుల్ వస్తుంది, కానీ లైట్ వస్తలేదు. ఇది పైన క్యాబిన్ లైట్ ఉంది కదా, క్యాబిన్ లైట్ వస్తలేదు, ఓన్లీ ఏసీ మాత్రమే వస్తుంది, నో క్యాబిన్ లైట్. ఇది ఏంటంటే ఇప్పుడు మన సెల్ఫీ లైట్ అనమాట. ఇది లైట్ పెట్టినా కాబట్టి ఇంకా లైట్ వస్తుంది. ఇది మన బస్సు, దీన్ని కానిస్తే కానీ ఇది వస్తలేదు, ఎందుకంటే లోపల నుంచి లైటింగ్ పడుతుంది. సో ఫైనలీ బస్ అయితే ఆరాంఘర్ నుంచి స్టార్ట్ అయింది. పికప్ అయితే ఆరాంఘర్ నుంచి ఉందన్నమాట. సో ఆరాంఘర్ నుంచి ఎక్కిన బస్సు సిటీలోనైతే తిప్పి చంపిండు. అమీర్పేటలో పిక్ చేసుకున్నాడు. అమీర్పేట నుంచి వయా పంజాగుట్ట, సికింద్రాబాద్ తీసుకుపోయాడు, ప్యారడైజ్ కాడ మళ్ళీ ఒక 3 స్టాపులలో జనాలను ఎక్కించుకున్నాడు. 3 స్టాపులలో జనాలను ఎక్కించుకున్న తర్వాత డైరెక్ట్ మళ్ళీ మెహదీపట్నం తీసుకొచ్చిండు. మళ్ళీ మెహదీపట్నంలో ఒక స్టాపు, కానీ ట్రాఫిక్ మాత్రం ఫుల్ ఉంది. 5:20కి వచ్చింది బస్సు. ఇక్కడికి వచ్చేసరికి 7 o'clock పికప్ వ్యాన్ అయితే ఇక్కడికి వచ్చేసింది. సో ఆల్మోస్ట్ 2 hours సిటీలోనే తిరిగినాం అనమాట. సిటీలోనే తిరిగి సో ఫైనల్లీ 7:16కి బస్సు బయలుదేరింది ఇక్కడ నుంచి. కానీ సిట్టింగ్ అయితే కంఫర్ట్గా ఉంది, అంటే బెడ్. కాకపోతే ఏంటంటే లాంగ్ జర్నీలో ఇంకా లాంగ్ డ్రైవ్లో చూడాలి, ఎందుకంటే వెహికల్ అటు ఇటు మూమెంట్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి. పైన వండుకుంటున్నాం కదా మనం, పైన ఎట్లా ఉంది ఏందనేది చూడాలి. మామూలుగా కిందనే బుక్ చేసుకునేది అండి, అసలు తప్పు చేసిన. అప్పుడు మనకు తెలియదు కదా, ఇది ఫస్ట్ టైం, నా ఫస్ట్ పర్చర్ని కాబట్టి నాకు అంత ఐడియా లేదు కింద బాగుంటుందా పైన బాగుంటుందా అనేది. సో టోటల్లీ పైన అయితే పైన అయితే బుక్ చేసుకున్నాను, ఎందుకంటే కొద్దిగా ఫ్రీడమ్ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అనుకున్నా నేను. కానీ ఫ్రీగానే ఉంది. ఇప్పటికైనా మంచిగా బ్లాగ్ చేసుకోవచ్చు బస్సులోనే కూర్చొని. ఇప్పుడు లంచ్కి ఏడ ఆపుతాడో చూడాలి, ఏ ప్లేస్లో ఆపుతాడో చూడాలి. అప్పటి వరకు అయితే మంచిగా రెస్ట్ తీసుకోవాలి. సో సస్పెన్షన్ అయితే ఓకే ఇప్పుడు వరకు. ఇప్పుడు ఇది హైవేనే కాబట్టి ఏమంత అనిపించదు. హైవే దాటిన తర్వాత ఏంది పరిస్థితి అనేది చూడాలి. సో నెక్స్ట్ ఫుడ్కి ఏడన్నా ఆపుతాడేమో చూడాలి. డిన్నర్ కోసం అయితే ఇప్పుడు బస్ ఆఫీరు. ఇది హెల్తీ ఫుడ్ కోర్ట్ అంట. గ్రేట్ టేస్ట్, నాట్ టేస్ట్, కాన్ఫిడెన్స్ అని. సో ఇప్పుడు జస్ట్ నార్మల్గా స్నాక్స్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఆఫీస్లోనే కొద్దిగా హెవీగా అయింది. సో 2 తీసుకొని ఒక చాయ్ తాగి బస్లో కూర్చున్నామంటే ఇది ప్రశాంతంగా మంచిగా హాయిగా పండుకోవచ్చు. ఇప్పుడు ఫుడ్ తినేంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. సో అది కానీ వాష్రూమ్స్ అయితే నీట్గా లేవు. ఫుడ్ అయితే నేనైతే ఏం తీసుకోలే, జస్ట్ బింగో అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఆఫీస్లోనే ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకున్నా. ఆకలి ఏం లేదు, మళ్ళీ ఫుడ్ కూడా హెవీ తీసుకుంటే మళ్ళీ ఇదవుతుంది అన్నట్టుగా ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు.
అట్లా హోటల్ అయితే ఇది హోటల్ చూసానికి అయితే బాగానే ఉంది కానీ వాష్రూమ్స్ నాకు అంత అనిపించాలి. అవతల ఓల్వో ఉంది, అది ఎడుకో నాకైతే అడగలేదు. నాకు ఈ రూట్లో మాత్రం ఓల్వో లేవు. ఆల్ ఇండియా పర్మిట్. ఇప్పుడైతే ఇక్కడ స్టాప్ అయిపోయిన తర్వాత ఏడికి స్టాప్ ఉండదు అనుకుంటాను. అదరికి మామూలుగా ఇంకేమన్నా అంటే బయో బ్రేక్స్ ఏమన్నా ఉంటాయి, లేకపోతే వీళ్ళకి ఏమన్నా ఆకలి అయితే టీ స్నాక్స్ వాటి కోసం ఏమన్నా ఆపుతుండొచ్చు. ఇప్పుడే ఒక మంచి సీన్ అయితే కనిపించింది. మంచిగా మేక పిల్లలు ఇవిడ ఎట్లున్నాయా. హాయ్ హాయ్ 3 ఉన్నాయి మేక పిల్లలు మంచిగా. నేను ముద్దుగా కానీ బక్కగా ఉన్నాయి. హాయ్, గుడ్ మార్నింగ్. హరిహర్ అనే ప్లేస్లో ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకా మనకి ఒక 1:45 నిమిషాలు పడుతుంది ఇక్కడ నుంచి. పొద్దున సన్ రైజ్ మాత్రం మస్తు ఉంది. 7 అవుతుంది కదా, అందుకే అంత బ్రైట్గా ఉన్నాడు. కానీ లొకేషన్స్ కూడా బాగున్నాయి మంచిగా. పక్కన రైల్వే ట్రాక్తో పాటు మనం కూడా పోతున్నాం. సో ఇప్పుడు మనం దవనగిరిలో ఉన్నాం. దవనగిరి డిస్టిక్ ఇది. ఇక్కడ నుంచి మనకి ఇంకో 1.5 hours పడుతుంది. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దవనగిరిలో ప్రైవేట్ బస్ స్టాండ్ ఉంది. ఇది ఒక ప్రైవేట్ బస్ స్టాండ్. ఇది ప్రైవేట్ బస్సుల కోసం ఇంత పెద్ద బస్ స్టాండ్ ఉంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ బస్సులు చాలా తక్కువ, అన్ని ప్రైవేట్ బస్సులే ఉంటాయి. 100% ప్రైవేట్ బస్సులే. ఇక్కడ ఇప్పుడు మన తమిళనాడులో కానీ, ఇక్కడ కానీ, గోవాలో కానీ, మహారాష్ట్ర ఓన్లీ మన దగ్గర గవర్నమెంట్ బస్సులు ఎక్కువ ఉంటాయి. అంటే గవర్నమెంట్ రన్ చేసే బస్సులు చాలా ఉంటాయి. ఓన్లీ గవర్నమెంట్ బస్సుల కోసమే మన దగ్గర గవర్నమెంట్ బస్ స్టాండ్లు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రైవేట్ బస్ స్టాండ్లే ఎక్కువ. ప్రైవేట్ బస్సుల కోసం కూడా ప్రైవేట్ బస్సుల కోసం కూడా ఒక బస్ స్టాండ్ ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ప్రైవేట్ బస్సుల కోసం కూడా ఒక బస్ స్టాండ్. చాలా పెద్దగా ఉంది బస్ స్టాండ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. పైన కాంప్లెక్స్లు కూడా ఉన్నట్టు. పైన కాంప్లెక్స్లు, హోటల్స్, చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా ఉంటుండొచ్చు నాకు తెలిసి అనుకుంటున్నాను. నేను అంత కరెక్ట్గా ఐడియా లేదు. బస్ స్టాండ్ పేరు డాక్టర్ శ్యామనూరు శివశంకరప్ప ప్రైవేట్ బస్ స్టాండ్. ఆయన ఫోటో కూడా ఉంది. సో ఫైనల్లీ రీచ్ షివమొగ్గ. ఇప్పుడు ఫోటోలు తేలాడుకోవాలి. సో ఎప్పుడైతే షివమొగ్గకి అయితే రీచ్ అయినా శేషాద్రి హోటల్ అడుగుందా ముందట. సో అప్పుడు వచ్చేటప్పుడు మొన్న వచ్చేటప్పుడే చూసుకున్నాను అనమాట ఏంది ఎట్లుంటుంది ఏంది అనేది. ఇప్పుడు ఆ హోటల్ పోయి చెక్ఇన్ చేసి మనం నెక్స్ట్ టైగర్ సఫారీకి అయితే వెళ్ళాలి. ఫ్రెష్ అప్ కావాలి. ఫస్ట్ బ్రష్ చేసుకొని ఇదంతా చేసుకొని బయలుదేరాలి. సో హోటల్ కూడా ఇన్నా కట్ట ఉంది, రోడ్డు కట్ట. సో రూమ్ చెక్ ఇన్ కూడా చేసేసిన. 24 hours. మళ్ళీ రేపు మార్నింగ్ 10 o'clock చెక్అవుట్ టైము. రూమ్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఇంకా కొద్దిగా ఇంకా తెలిసిందే కదా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ డోరు. దాని తర్వాత బెడ్ ఉంది, ఒక చైర్ ఇచ్చాడు, టీపాయ్ అండ్ టీవీ ఉంది, రిమోట్స్. బెడ్ మాత్రం పెద్దగానే ఉంది, బాగానే ఉంది. ఏసీ, వార్డ్రోబ్, బట్టలు పెట్టుకుంటానికి. దీంతో జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 2 వీడియోలు కూడా చాలా బాగుంటాయి. అంటే ఇన్ ద సెన్స్ నచ్చుతాయి అంటే అంత ఇదేం అనిపించదు, కానీ ఇప్పుడు వచ్చే వీడియోలు అయితే మాత్రం చాలా బాగా నచ్చుతాయి అనమాట. ఒక 2 ప్లేసెస్కి వెళ్తున్నా. ఇది చెప్తాను, మీకు నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను నేను. సో మిస్ అయితే అవ్వకండి, అన్నీ కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మీకు ఏందనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.